ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత్ పాక్లోని ఉగ్రవాద స్థావరాలపై వైమానిక దాడులు చేసింది. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ పాక్లో వైమానిక దాడులు చేయడంతో 90 మంది ఉగ్రవాదులు మృతి చెందారు. అయితే భారత సైన్యం బార్డర్ దాటకుండా ఆపరేషన్ సింధూర్తో పాక్లో దాదాపుగా 200 కిలోమీటర్ల వరకు మెరుపు దాడులు నిర్వహించింది. పహల్గామ్లో జరిగిన పిరికి పంద ఉగ్రవాద దాడికి పాకిస్తాన్, దాని ఉగ్రవాదులపై భారత్ ఎట్టకేలకు ప్రతీకారం తీర్చుకుంది. మే 7వ తేదీ బుధవారం తెల్లవారుజామున పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లోని 9 ప్రదేశాలపై భారత్ వైమానిక దాడులు చేసింది. ఈ దాడిలో 90 మంది ఉగ్రవాదులు మరణించారు. హతమైన ఉగ్రవాదుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. అటు పాక్ ఆర్మీ దాడిలో 3 భారతీయులు మృతి ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత్ పాక్లోని ఉగ్రవాద స్థావరాలపై వైమానిక దాడులు చేసింది. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ పాక్లో వైమానిక దాడులు చేయడంతో 90 మంది ఉగ్రవాదులు మృతి చెందారు. అయితే భారత సైన్యం బార్డర్ దాటకుండా ఆపరేషన్ సింధూర్తో పాక్లో దాదాపుగా 200 కిలోమీటర్ల వరకు మెరుపు దాడులు నిర్వహించింది. పహల్గామ్లో జరిగిన పిరికి పంద ఉగ్రవాద దాడికి పాకిస్తాన్, దాని ఉగ్రవాదులపై భారత్ ఎట్టకేలకు ప్రతీకారం తీర్చుకుంది. మే 7వ తేదీ బుధవారం తెల్లవారుజామున పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లోని 9 ప్రదేశాలపై భారత్ వైమానిక దాడులు చేసింది. ఈ దాడిలో 90 మంది ఉగ్రవాదులు మరణించారు. హతమైన ఉగ్రవాదుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. అటు పాక్ ఆర్మీ దాడిలో 3 భారతీయులు మృతి